గత వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయనుకుంటున్నారా? సార్ తప్పకుండా మెరుగుపడ్డాయి సార్. గత ప్రభుత్వంలో గంజాయి, మాదక ద్రవ్యాలు, యువత ఎక్కువగా వాటికి బానిసయ్యి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా వాటి మీద గట్టి చర్యలు తీసుకుంటుందని చెప్పి మనం ఆశిస్తున్నాము. మా నెల్లూరులో వరుస హత్యలు జరిగిన దాని విషయమై మన కూటమి ప్రభుత్వం ఏంటంటే 2 సిఐల్ని సస్పెండ్ చేసి వారి మీద తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ మాదక ద్రవ్యాలు అరికట్టి ఈ పొరంబోగ్గా తిరిగే పిల్లకాయలు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్ళని కట్టడి చేసి సామాన్య ప్రజలకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా కూటమి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశిస్తున్నాం సార్. మన నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంత్రి నారాయణ పనితీరు ఏ విధంగా ఉందనుకుంటున్నారు? నారాయణ గారు 2014 నుంచి 18 వరకు నామినేటెడ్ పోస్టులో పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ టైంలోనే ఎమ్మెల్యేగా పోటీ చేయకముందే మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన నెల్లూరు టౌన్ అభివృద్ధి కోసం ఆహర్నిశలు కష్టపడ్డారు. దానిలో భాగంగా నెల్లూరులో దాదాపు 103 పార్కులను అభివృద్ధి చేశారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి ఈ అమరావతిలో 3500 ఎకరాలని ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా రైతుల మన్ననలతో రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చేదానికి దోహదం చేసి రాజధాని నిర్మాణానికి 3500 ఎకరాలని సేకరించడం జరిగింది. 2019లో వచ్చిన ప్రభుత్వం ఆయన తీసుకొచ్చినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలను విస్మరించి రాజధాని లేకుండా 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. తిరిగి 2024లో మన కూటమి ప్రభుత్వం, మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక మళ్ళీ నారాయణ గారు అదే పురపాలక శాఖను తీసుకున్నారు. ఆ రోజు నారాయణ గారు తీసుకొచ్చినటువంటి మంచినీటి మినరల్ వాటర్ పథకం, సంఘం దగ్గర బ్యారేజీ దగ్గర నుంచి మినరల్ వాటర్ పథకం నెల్లూరులోకి తీసుకొని వస్తే ఇక్కడున్న పైపులన్నింటినీ పగలగొట్టి ఆ పైపులన్నింటినీ మామూలు నీళ్ల కోసం వాడేసి వాటన్నిటిని సర్వనాశనం చేశారు. అయినా మళ్ళీ తన ధ్యేయాన్ని, తను తీసుకున్నటువంటి నిర్ణయాలని, తన అభివృద్ధి కార్యక్రమాలని మళ్ళీ ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో నారాయణ గారు ఈరోజు మంచినీటి పథకాన్ని మళ్ళీ పునఃప్రారంభించి తూర్పు ఏరియాకి, అంటే సోనస్పేట, బాలాజీనగర్ ఏరియాకి మినరల్ వాటర్ సదుపాయాలను కల్పించడం, అదేవిధంగా నెల్లూరు పాత టౌన్ కాన్స్టిట్యున్సీ రూరల్ ఏరియాల్లో మినరల్ వాటర్ సౌకర్యాలని కల్పించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు తను చేపట్టినప్పటి నుంచి వదిలేసినటువంటి పార్కుల్ని పునర్నిర్మాణం చేసి నీట్గా మళ్ళా పూర్వవైభవం తీసుకొచ్చే దానికోసం ఈరోజు అహర్నిశలు కృషి చేస్తున్నారు. నెల్లూరుకి ఆయన నెల్లూరులో ఉన్న ప్రతి నిమిషం నెల్లూరు అభివృద్ధి, నెల్లూరు ప్రజల బాగోగుల గురించి ఆలోచిస్తున్నారు. పేదలకి ఉచితంగా స్కూళ్ళల్లో అడ్మిషన్లు ఇప్పిస్తూ విఆర్ కాలేజీని కార్పొరేట్ స్థాయి స్కూల్గా రూపుదిద్దుతున్నారు.